హలో! వెల్కమ్ బ్యాక్ టు రిస్వీస్ హోమ్ కిచెన్. ఎలా ఉన్నారు? సో, ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట. సో, చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. సో, పన్నీర్‌ని గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలా కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. సో, చాలా చాలా బావుంటుందనమాట. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు మీడియం సైజ్ ఉల్లిపాయలైతే 3-4 దాకా ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని వేసుకోండి. అండ్ మీరు చాలా పన్నీర్ రెసిపీస్ చూసుంటారు. దాంట్లో చాలా వరకు మనకి ఆనియన్స్ అనేవి గ్రైండ్ చేసేసినవి మనం ఆయిల్‌లో యాడ్ చేస్తూ ఉంటాము. సో, అలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇదైతే వేరే లెవెల్ అండి. నిజంగా చాలా చాలా బావుంటుంది. సో, ఆనియన్స్ అనేవి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా కుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 2-3 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చుకొని దాంట్లో యాడ్ చేసేసేయండి. తర్వాత ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో కొద్దిగా 1.5 స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, మనకి ఏ కర్రీ అయినా మంచి టేస్ట్ రావడానికి మెయిన్ మనకు ఆయిల్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆనియన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయితేనే మనకి కర్రీ అనేది చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ కడాయి అయితే పెట్టేసి మనం మంచిగా ఆనియన్స్ అయితే కుక్ చేసుకుంటున్నాం. సో, దీంట్లో ఎలాంటి టమాటా ప్యూరీ అనేదైతే యూజ్ చేయట్లేదు. సో, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు 10 మినిట్స్‌లో మీరు కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటారు. అండ్ ట్రస్ట్ మీ, ఇది చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది కదా! సో, ఆ టైంలో మనకు తెలుస్తుందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు మీరు, కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ 1 టమాటోని ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. సో, టమాటా ప్యూరీ బదులు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్‌గా తింటే మనకి ఫ్లేవర్ అనేది ఒకటేలా అనిపిస్తుంది కదా! సో, చూస్తున్నారు ఇక్కడ టమాటా కూడా మనకి నీట్‌గా కుక్ అయిపోయింది. సో, ఇక్కడ నేను 1½ టీ స్పూన్ చిల్లీ మిర్చి అనేదైతే యాడ్ చేస్తున్నాను. కారం అనమాట. సో, యాడ్ చేసేసి దీన్ని నీట్‌గా మిక్స్ చేసేసుకోవాలి. సో, మీరు వేసే ప్రతి ఇంగ్రీడియెంట్‌కి మధ్యలో ఒక 2-3 మినిట్స్ వరకు గ్యాప్ అయితే ఇవ్వండి. సో, అలా ఇవ్వాలంటే మీరు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కింద మాడబట్టేస్తుందనమాట. సో, చూస్తున్నారు ఇక్కడ నేను కారం అయితే వేసేసాను. తర్వాత నేను ఇక్కడ చెప్పాను కదా! మీకు ఇందులో ఎలాంటి ప్యూరీస్ అయితే వాడట్లేదు అని చెప్పి. కొంతమంది దీంట్లో జీడిపప్పు పేస్ట్ చేసేసి వేస్తూ ఉంటారు. అలా కూడా వేయొచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది కూడా చూపిస్తాను. సో, ఇది బేసిక్ పన్నీర్ రెసిపీ కాబట్టి దీంట్లో నార్మల్‌గా వేస్తున్నామాట. ఇక్కడ 1 స్పూన్ దాకా చాట్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకొని దాన్ని నీట్‌గా మిక్స్ చేసేస్తున్నాను. సో, చూస్తున్నారు గ్రేవీ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. పర్ఫెక్ట్‌గా కూడా కుక్ అయింది. అండ్ ఈ గ్రేవీ కర్రీ నార్మల్‌గా అయితే చపాతీస్‌లోకి, నాన్స్‌లోకి అండ్ మీరు రైస్‌లోకి కూడా ఇది మీకు చాలా బావుంటుందనమాట. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. తర్వాత నేను దీంట్లో కొద్దిగా నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. నువ్వుల పొడి వల్ల మనకి మంచి బలమైతే వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు దీన్ని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బ్యాక్ పెయిన్ రాదు అండ్ చాలా చాలా హెల్తీ అనమాట. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ పర్ఫెక్ట్‌గా కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా వాటర్ అనేది యాడ్ చేశాను. తర్వాత పన్నీర్‌ని అయితే చాలామంది ఫ్రై చేసుకొని యాడ్ చేస్తుంటారు. సో, మీకు నిజంగా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ తినాలంటే మీరు దాన్ని ఎట్లాంటి ఫ్రై కూడా అస్సలు చేయొద్దు. ఫ్రై చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ అంతా పోతుంది అండ్ అది చాలా గట్టిగా పడిపోతుందనమాట. సో, ఇలా ఫ్రెష్ పన్నీర్ అప్పటికప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టింది ఉంటుంది కదా! దాన్ని పీసెస్ కింద కట్ చేసుకొని డైరెక్ట్ యాడ్ చేసేసేయండి. ఈ వాటర్‌లో ఉన్న ఫ్లేవర్ అంతా పన్నీర్ పీల్చుకొని నిజంగా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో, దీన్నైతే డెఫినిట్‌గా ట్రై చేయండి. సో, చూస్తున్నారు కదా! కలర్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంది ధాబా స్టైల్ లాగా. అండ్ ఇక్కడ 2-3 నిమిషాల దాకా మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకొని మాత్రమే మనం దీన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుందనమాట. సో, 3 మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నారు పర్ఫెక్ట్ టెక్స్చర్ తోటైతే ఉన్నది పన్నీర్ కర్రీ. మీరు దీన్ని రోటీస్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి